నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అంటే సోఫా రేట్లు రిపేర్ గురించి. ప్రతి ఒక్కళ్ళు కూడా సోఫా సెట్ కొనుక్కుంటారు. కొద్దిగా చినిగింది కదా అని చెప్పేసి దాన్ని రిపేర్ చేపిద్దామని వర్కర్ని పిలుస్తారు. ఎప్పుడైతే ఆ వర్కర్ని పిలిచినాడో ఆ సోఫాకి రెగ్జిను, ఆ వర్క్ కూలి, అవన్నీ అయ్యే ఖర్చు మీకు తడిసిమప్పుడైతే తీరా చూస్తే మీరు కొన్న ఫినిషింగ్ మళ్ళీ రాదు. అరే మనం వర్క్ చేపించాం కాబట్టి మనం తీసుకోవాల్సిందే. అలా ఎందుకు తేడా వస్తుంది? ఈ విషయాలు మీకు క్లారిఫై చేస్తాను. ఇప్పుడు ఒక సోఫా సెట్ వచ్చేసరికండి 30,000 యావరేజ్ అనుకోండి. ఒక కాస్ట్లీ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, యావరేజ్ 30,000 సోఫా అనుకోండి. మీరేం చేస్తారంటే సోఫాని జాగ్రత్తగా వాడుకోండి, మీకు అసలు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఏ మాత్రం చినిగింది మీరేం చేస్తారంటే రెండింటిని సొల్యూషన్ పెట్టి అతికిచ్చేయండి. చినిగిన చోట రెగ్జిన్ అనుకోండి, సొల్యూషన్ పెట్టి అతికిచ్చేయండి. అలాగే క్లాత్ అనుకోండి, సన్నగా స్టిచ్చింగ్ చేసేసి మీరు దానిపైన క్లాత్లు వేసేసుకోండి. వాడినంతకాలం వాడుకోండి. లేకపోతే సోఫా సెట్ని OLX ఇప్పుడు యాప్లు వచ్చేసినాయి కదా, సెకండ్ హ్యాండ్ కొనేవి అమ్మేసేసి మళ్ళీ కొత్త సోఫా కొనుక్కోండి. అంతేగాని దాన్ని రెగ్జిన్ కొనుక్కొచ్చి మళ్ళీ వర్కర్ని తీసుకొచ్చి కుట్టించారో సోఫా ఎంత కాస్ట్ అయితే అంత కాస్ట్ అవుతుంది. ఎందుకు తేడా వస్తుందంటే ఇప్పుడు సోఫా మ్యానుఫ్యాక్చరర్స్ దానికి వాడే క్లాత్లని బల్క్గా కొనుక్కొస్తారు. వాళ్ళు వాడే క్లాత్లు సపోజ్ 500 రూపాయలు అనుకోండి, వాళ్ళకి 200 రూపాయలకే వచ్చింది. తాను కొనుక్కొస్తారు. బయట మనకి మీటర్ కావాలి 500 రూపాయలు అయితే మీకు 20 మీటర్లు పట్టింది. ఒక సోఫాకి తక్కువ 20 మీటర్లు పట్టింది. 500 ఎంత అవుతుందండి? 10,000 రూపాయలు ఓన్లీ క్లాత్ అయితే. మళ్ళీ వాళ్ళు లేబర్ అవన్నీ కుట్టి చేసినందుకు కనీసం తక్కువ 7-8 తీసుకుంటారు. 18,000 రూపాయలు అవుతాయి. ఎప్పుడైతే మీరు రెగ్జిన్ ఈ క్లాత్లు ఇవన్నీ ఎప్పుడైతే చేయించుకున్నారో లోపల ఆ ఫోమ్ బాగలేదనో లేకపోతే ఎక్కడో చోట లొట్ట ఉందనో ఆ ఫోమ్లు ఈ ఫోమ్లు అట్లా ఒక 3-4 వేలు అవుతాయి. మీరు ఎంత చేసినా కూడా అంత ఫినిషింగ్ రాదు. మీ ఇంట్లో చేసింది కదండి. అదే వర్క్షాప్కి వెళ్తే ఆ మిషనరీ మీద ఆ టెక్నాలజీ మీద తయారు చేసిన సోఫా వేరు, ఆ చేయి తిరిగిన పని వాళ్ళు వేరు, అక్కడ అసిస్టెంట్లు ఉంటారు. ఇంటికి వచ్చి అలా చేయడానికి కుదరదు అనమాట. అందుకని అట్లానే మీరు ఈ సోఫాని కంపెనీకి పంపించి చేసి కుట్టి తీసుకొస్తే మళ్ళీ కొత్త సోఫా అయింది. ఎందుకంటే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అప్ అండ్ డౌన్ ట్రాన్స్పోర్ట్ బోల్డ్ అంత అవుతుంది అనమాట. అందుకని ఏదైనా సోఫా కొనుక్కునే రోజే మీరు అనుకోండి, వాడినంతకాలం వాడటం, సెకండ్ హ్యాండ్లన్నా అమ్మటం, లేకపోతే ఎవరికైనా తెలిసిన వాళ్ళకి తగ్గించి ఇచ్చేయటం. ఇంతే తప్పితే దీన్ని ఆల్టరేషన్ చేయాలన్న ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు. రెండోది ఇంత చేసినాక ఈ రిపేర్ చేసే వాళ్ళు మన ఇంటికి వచ్చి చేయించేసరికి బాగా టైం పట్టిద్ది అనమాట. ఒక రోజులో చేయాల్సిన పని 4-5 రోజులు చేస్తుంటారు. మీకు కూడా ఇంట్లో ఇన్కన్వీనియన్స్గా కూడా ఉంటుంది. ఏదోటి ఆలోచించుకోండి, కొన్నప్పుడు జాగ్రత్తగా వాడుకోండి. మా చుట్టాలకే నేను సోఫా రిపేర్ చేపిస్తే బోల్డ్ అంత ఖర్చు అయింది, కానీ అంత ఫినిషింగ్ రాలా. అరే అంత ఖర్చు పెట్టుకునే బదులు మనం కొత్త సోఫా కొనుక్కుంటే బెటర్ అని చెప్పి సజెస్ట్ చేస్తారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా నేను చెప్పిన సూచనలు పాటించి సోఫాని జాగ్రత్తగా వాడుకోండి. మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోండి.